సోయా న్యూట్రీ దోశ. సోయాలో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే మిల్క్ ఎవరైతే తీసుకోరో సోయా మిల్క్ని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. బట్ ఆ మిల్క్తో కంపేర్ చేస్తే మనకు సోయా మిల్క్లోనే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది బోన్ స్ట్రెంథనింగ్కి చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, సో నిజంగా సోయా న్యూట్రీ దోశ కాబట్టి డెఫినెట్లీ న్యూట్రిషనల్ వాల్యూస్ బోల్డ్ అని ఉంటాయి. మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో మీల్ మేకర్ తీసుకొచ్చాం, ఇన్స్టెంట్గా ఇక్కడే దోశ పిండి ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, సో మిగతావన్నీ వెజిటబుల్స్ యాడ్ ఆన్ చేసావు. సో పర్ఫెక్ట్. అండ్ మరి ఆ పిండి ఏంటి? ఇది వచ్చేసి గోధుమ పిండితో దోశ చేసుకుంటాం. ఓకే, కొంచెం డిఫరెంట్ అన్నమాట. చాలాసార్లు చేసుకున్నాము, స్వీట్ దోశ లాగా చేసుకుంటూ ఉంటాము, కొంచెం డిఫరెంట్. సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. మీల్ మేకర్ ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టింది, అదొకసారి మనం మిక్సీ పట్టేస్తాం. ఓకే, సో ఆల్రెడీ సోక్ చేసిన మీల్ మేకర్, ఇందులోనే టొమాటోస్ కూడా వేసుకుందాం. ఒక స్పూన్. సో మిగతావన్నీ మనము దోశ పిండిలో వేసుకుంటాం. మిగతావన్నీ దోశ పిండిలోనే వేసేసుకుంటాం. సో ఇది మనం మిక్సీ పట్టేస్తాం. సో నెక్స్ట్ ఏంటి? ఇది పక్కన పెట్టేసుకొని మనం మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసేసుకున్నాము. ఓకే, సో ఫస్ట్ కొంచెం గోధుమ పిండి, అలాగే మిక్సీ పట్టుకున్న సోయాను కూడా వేసేసుకుందాం. సో ఇలా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు పాలు కాకుండా ఏమైనా సప్లిమెంట్స్ తీసుకోవచ్చు? పాలు కాకుండా వాళ్ళు సోయా మిల్క్ కానీ బాదం మిల్క్ కానీ తీసుకోవచ్చు. అండ్ దాంతోనే ఇలా ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉంటుందో వాటితో కూడా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో సపరేట్గా సప్లిమెంట్స్ అయితే వాళ్ళకి ఏమి ఉండదు. సపరేట్గా సప్లిమెంట్స్ అంటూ ఏముండవు. బట్ లాంగ్ టర్మ్గా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండి సబ్స్టిట్యూట్ ఏది చేసుకోకుండా ఉన్న వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో వాళ్ళు కాల్షియంకి సంబంధించిన సప్లిమెంట్స్ యూస్ చేసుకుంటూ ఉండాలి. సోయాని మిక్సీ పట్టాం కదా, అది కూడా ఓకే. ఇందులోనే రిమైనింగ్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో సపరేట్గా మనకి ఇంకా చట్నీ కానీ ఇలా ఏం అవసరం లేకుండా అన్ని ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాం. అవును. సో ఫస్ట్ కొంచెం ఆనియన్స్, అలాగే కొంచెం క్యారెట్స్, ఓకే, గ్రీన్ బెల్ పెప్పర్ కూడా, తర్వాత బీన్స్, ఓకే, కొంచెం పచ్చిమిర్చి. సో నాకు తెలిసి ఒక్క దోశతో ఫిల్లింగ్గా ఉంటుంది. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. అలాగే కొంచెం జీలకర్ర, కొత్తిమీర కూడా వేసేసుకొని అన్నీ కలిపేసుకుందాం. సో ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత కలుపుకుంటూ చూసుకుంటే సరిపోతుంది. సో యూజువల్గా ఇందాక లాంగ్ రన్లో లాక్టోస్ ఇంటాలరెన్స్, అసలు లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటేనే మనకు చిన్నప్పటి నుంచి వచ్చే అలర్జీ లాగానా, లేకపోతే మధ్యలో యాడ్ ఆన్ అవుతుందా ఏంటి? కొంతమందికి చిన్నప్పటి నుంచే ఉంటుంది అండ్ కొంతమందికి మధ్యలో యాడ్ అవుతుంది. లైక్ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళది ఏదైతే స్టమక్ ఉంటుందో త్వరగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూడండి, అప్పుడు వాళ్ళకి అది అనేది తెలుస్తుంది. సో కొంతమంది ఏంటంటే పాలు తాగినప్పుడు కొంచెం డయేరియా కానీ లేదంటే స్టమక్ ఇరిటేషన్ లాగా ఉన్నప్పుడు వాటిని లైట్ తీసేసుకుంటారు. లైక్ కామన్ అని వదిలేస్తారు, లేదంటే 100 ml 150 ml తాగేసి వదిలేస్తారు. ఎప్పుడైతే అది హెవీ రియాక్టెంట్ లాగా స్టార్ట్ అవుతుందో, అంటే ఇమీడియట్గా వామిట్ అయిపోవడం కానీ, ఫుల్గా స్టమక్ పెయిన్ అవ్వడం,
సో అలాంటప్పుడు వాళ్ళు అప్పుడు టెస్ట్ చేయించుకొని స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు. ఓకే. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు దీంట్లో ఉన్న న్యూట్రియన్స్ కూడా బాడీ అనేది అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి సో ఎవరికైతే అలా లాంగ్ టర్మ్ తర్వాత తెలుస్తుందో వాళ్ళు ఇలా రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కొంతమందికి అయితే చిన్నప్పటి నుంచే పడదు. సో చిన్నప్పటి నుంచే వాళ్ళకి రియాక్షన్ రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్టర్నేటివ్ యూస్ చేస్తూ వాళ్ళు అప్పటి నుంచే కొంచెం థింకింగ్లో అండ్ రీప్లేస్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ కన్సిస్టెన్సీ సరిపోతుందా మనకు? ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది దోశ వేసుకోవడం. సో నేను ఈలోపు పెనం వేడి చేస్తాను. కొంచెం ఆయిల్, సో కొద్దిగా ఆయిల్, కొంచెం మనకు ఆ ఊతప్పం స్టైల్లో వస్తుంది అన్నమాట. అవును, కన్సిస్టెన్సీ వచ్చేసి అలానే వస్తుంది. లైట్గా కూడా వేస్తాం. వావ్, సో పర్ఫెక్ట్గా ఏంటంటే ఒకటి మనం హ్యాపీగా తీసుకోవచ్చు. యాక్చువల్గా అంటే మనం ఇందులో కార్బ్స్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఏ టైంలో తీసుకోవాలి ఇటువంటి దోశలు? సో ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు, లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా రీప్లేస్మెంట్ లాగా తీసుకోవచ్చు వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళు. బట్ నైట్ టైంలో ఇది సజెస్టబుల్ కాదు, బికాస్ సోయా వచ్చేసి మనకు త్వరగా డైజెస్ట్ అవ్వదు. అండ్ దాంతోపాటు మనం చాలా హెవీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో నైట్ తీసుకున్నా కానీ ఎర్లీ డిన్నర్ అంటే బిఫోర్ 7 లోపు తీసేసుకోవాలి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది దోశ. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. క్రిస్పీగా అండ్ బ్రౌనిష్గా వచ్చింది. సో రెడీ అయిపోయినట్టు. లాస్ట్ సోయా న్యూట్రీ దోశ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ సోయా న్యూట్రీ దోశ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. సోయా న్యూట్రీ దోశకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సోయా 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సోయా న్యూట్రీ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన సోయా అలాగే టొమాటో ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, మిక్సీ పట్టుకున్న సోయా మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, బీన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని దోశలా వేసుకొని నూనెతో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సోయా న్యూట్రీ దోశ రెడీ.